ఆ తల్లి అంత అనుగ్రహ స్వరూపిణి, ఆమెతో నీకు అంత గొప్ప అనుబంధం ఉన్నది. ఇంత రక్షణ చేసే అమ్మ వంక తిరిగి నమస్కారం చేయలేకపోతే ఎలా? లోకంలో ఇప్పుడో ఏదో ఉపకారం చేశాడు, తనకి కాదు ఎవరికో. తనకో ఉపకారం అవసరం వచ్చింది, కొడుక్కి డబ్బు కట్టలేకపోయాడు. డబ్బు కడితే తప్ప చదువుకోవడానికి అవకాశం లేదు. పిల్లాడా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఎలా? ఎవరో చెప్పారు, మహానుభావుడు ముందు సందులో 3వ మేడలో ఉంటారండి. ఇలా ఎవరైనా పేద పిల్లలు బాగా కష్టపడి చదువుకుని మంచి శ్రేణిలో ఉత్తీర్ణులైన వాళ్ళు పై స్థాయిలో చదువుకోవాలనుకుంటే డబ్బు లేకపోతే ఆయన ఆదరంతో డబ్బు కడుతూ ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని ఎవరో చెప్పారు. నమ్మి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి నిలబడ్డావా ఆయన దగ్గర? ఈవిడ ఉపకారం చేస్తున్నట్లు నీకు తెలుస్తోంది. ఒరే నాన్న, లోపల పదార్థం అయిపోయిందిరా, నీరసపడిపోతావు అని చెప్పి ఆకలి రూపంలో వంట పెడుతోంది. అది కూడా చమ్మగా ఉందనుకోండి, వాడు తిండవు, బాగుందని కూర్చుంటాడు. కొంచెం బాధ అయితే అన్నం తింటాడు. అందుకని మంట రూపంలో ఆకలి పెట్టింది. అన్నం ఆవిడే అన్నపూర్ణ, అన్నం పెట్టింది. బ్రేవ్ అని త్రేయించేదాకా సుఖాన్ని ఇచ్చింది, నిద్రిచ్చింది, శక్తినిచ్చింది. ఇన్ని ఆవిడ ఇస్తోంది నీకు. ఒకరోజు కాదు, ఒక క్షణం కాదు, ప్రతి క్షణం. ఆ ఇస్తున్న ఆవిడికి నమస్కారం చేస్తే ధర్మాన్ని కూడా ఇస్తుంది, నీ జన్మ ఉద్ధరిస్తుంది. అంత అనుబంధం నీకుందా ఆవిడితో? ఎందుకు నమ్మలేకపోతున్నావు? అది ఆయన ఆవేదన జగద్గురువులుగా. అరే, అందరినీ పట్టుకుంటావు, ఒక్కసారి ఇటు తిరిగి నమస్కారం చేయరా తల్లికి. ఆవిడ నీ బిడ్డవిరా, నువ్వు నమస్కారం చేయకపోయినా పెట్టడం అమ్మ ధర్మం పెడుతోంది కదరా, ఇన్ని చేస్తోంది కదరా. ఆవిడ వంక తిరుగు, నిన్నెంత పైకెత్తుతుందో ఆలోచించు. కాబట్టి త్రైలోక్య రక్షాకరి, సర్వైశ్వర్యకరి. ఆమె రక్షణ త్రైలోక్య రక్షాకరి, 3 లోకములను రక్షిస్తుంది. సాధారణం. అమ్మో, ఏమి శంకరుల ప్రతిపాదనలో! అది ఏదో జీవనది. మా హరిద్వార్ క్షేత్రంలో మానసాదేవి కొండ మీద నిలబడి చూస్తే గంగ అనేక వంకర్లు తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా తిరిగిపోతుంటుంది ఆయన భావజాలం. అంత పవిత్రమైనటువంటి మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఆ తల్లిట సర్వైశ్వర్యకరి. ఆమె ఇవ్వలేని ఐశ్వర్యము లేదో, ఏదైనా ఇచ్చేస్తుంది. ఐశ్వర్యం అంటే సాధారణంగా ఏమనుకుంటాం, ఏదో డబ్బు, ఓ వాహనం, బట్టలు, ఇవి కాదు. మనసుతో సంకల్పం చేసినంత మాత్రం చేత అవి జరిగిపోగలిగిన శక్తినిస్తుంది. అది కూడా సిద్ధులు అని ఏదో వాళ్ళు సిద్ధపురుషులండి అంటూ ఉంటారు. అసలు నమ్మడానికి కూడా వీలు లేనంత శక్తిని పొందుతారు. శంకరాచార్యుల వారు మండనమిశ్రుడి ఇంట్లో తద్దినం పెడుతుంటే యోగ మార్గంలో ఆకాశంలో వచ్చి చూరులోంచి కిందకి దిగిపోయారు. ఆయన్ని పృథివీ అంటదు, ఎందుకంటే మూలాధార చక్రభేదనం చేసిన వారు అని గుర్తు. కాబట్టి ఆయన్ని పృథివీ అంటదు. అలా ఉన్నవాళ్ళు ఉంటారు, సిద్ధపురుషులు, సిద్ధులు, వాళ్ళకు ఉన్నాయి. అందులో ఏవో ఉంటాయి, అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అని అష్టసిద్ధులు అంటారు. వాటి అష్టసిద్ధుల వల్ల ఏవో కొన్ని రకాలైనటువంటి శక్తులు పొందుతారు. వాళ్ళు కావాలనుకుంటే దూది పించె కన్నా తేలిగ్గా అయిపోతారు. వాళ్ళు తలుచుకుంటే పర్వతం కన్నా బరువుగా అయిపోతారు. వాళ్ళు తలుచుకుంటే ఎంత పెద్ద పదవినైనా పొంది పరిపాలన చేయగలుగుతారు. ఈశిత్వం అంటారు. దేన్నైనా వశం చేసుకోగలుగుతారు. ఏవో సిద్ధులు ఉంటాయి.